ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ మొక్కనే తిప్ప తీగ అంటారు. ఇది మన వాడుక భాషలో తిప్ప తీగ అంటారు ఈ మొక్కని. ఈ మొక్క స్తంభాల మీద కానీ, కరెంటు స్తంభాల మీద, లేకపోతే పాడుపడిపోయిన ఇళ్ళ మీద, ఎక్కడైనా చెట్లు ఉంటే ఆ చెట్ల మీద ఎప్పుడు విరివిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ చూడండి, ఈ మొక్కే తిప్పతీగ. ఈ మొక్క ఆకులు చూడండి హృదయాకారంలో ఉంటాయి. అయితే ఈ మొక్కని సంస్కృతంలో వచ్చేసి గుడుచి అంటారు. అలాగే దీన్ని అమృతవల్లి అని కూడా అంటారు. ఎందుకు అమృతవల్లి అని అంటారంటే ఇది అమృతంతో సమానమైన మొక్క అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తున్నారు. ఈ మొక్క యొక్క గొప్పతనం అథర్వణ వేదంలో చక్కగా చెప్పబడింది. అలాగే ఈ మొక్కని సంజీవినిగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే సంజీవి మొక్క కాదు, సంజీవిని ఏ విధంగా పనిచేస్తుందో అంత చక్కగా పనిచేస్తుందని అభిప్రాయం. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి టినోస్పొరా కార్డియా అని అంటారు. దీనిని మధుపర్ణి అని కూడా అంటారు. మధుపర్ణి అని ఎందుకంటారంటే ఇది షుగర్ని తగ్గిస్తుంది, అందుకని మధుపర్ణి అని అంటారు. ఇదిగో ఇది మీరు చూస్తున్నారు కదా, దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి. దీని కాయలు ఎర్రగా పళ్ళుగా ఉంటాయి. అయితే ఇది చిన్న మొక్క, అందువల్ల ఇంకా కాయలు రాలేదు. మీరు కాయలు చూడటానికి ఈ మొక్కలో లేవు. సరే, ఇప్పటి వరకు మనము ఈ మొక్క గురించి తెలుసుకున్నాము. అసలు ఈ మొక్క వల్ల ఏ ఏ రకాల జబ్బులు పోతాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఇంట్లో చుట్టాలకు కానీ, లేకపోతే మీకు తెలిసిన ఎవరికైనా సరే కొన్ని రోజులుగా లేదా కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఒకవేళ ఏ జ్వరం అయినా సరే తగ్గకుండా ఉంటే, అది ఏ జ్వరమో తెలియకుండా ఉంటే, లేదా టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, వైరల్ ఫీవర్సు ఏదైనా కానీ తగ్గకుండా ఉంటే ఈ తిప్పతీగను గనక వాడితే ఏ జ్వరమైనా సరే తగ్గిపోతుంది. అలాగే ఈ తిప్పతీగను రెగ్యులర్గా వాడటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఈ తిప్పతీగను రెగ్యులర్గా వాడటం వల్ల ఒబేసిటీ కూడా తగ్గిపోతుందంట. అంటే ఈ తిప్పతీగ రసం కొన్ని మిరియాలు కలుపుకొని లేదా తేనె కలుపుకొని ప్రతిరోజు సేవిస్తూ ఉంటే ఎంతటి లావుగా ఉన్నవారైనా కొన్ని నెలల్లోనే సన్నబడిపోతారు ఆరోగ్యంగా అని చెప్తున్నారు. ఒకవేళ కామెర్లతో ఎవరైనా బాధపడుతూ ఉంటే, కామెర్లు తగ్గకపోతే ఈ తిప్పతీగని చక్కగా నూరుకొని రెండు గోళీలు రోజుకి, అంటే ఒక గోళికాయ సైజు అంతా పచ్చి ముద్దని తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మజ్జిగతో గనక సేవిస్తే కామెర్లు అతి తక్కువ రోజుల్లోనే తగ్గిపోతాయి. అలాగే మీ ఇంట్లో కానీ, మీ కుటుంబాల్లో కానీ ఎవరైనా స్త్రీలు ఎర్రబట్ట సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ తిప్పతీగ రసాన్ని కనుక కొన్ని రోజుల పాటు రోజుకి 3 సార్లు సేవిస్తే, అంటే ఈ తిప్పతీగను ముద్దగా నూరుకొని ఒక బట్టలో వేసుకొని రసం తీసుకుని ఆ రసాన్ని 30 ml చొప్పున రోజుకి 3 సార్లు గనక తీసుకుంటే స్త్రీలు ఎర్రబట్టతో సమస్యతో బాధపడే ఏ స్త్రీలకైనా సరే ఆ బాధ నుంచి విముక్తి పొందుతారు. ఒకవేళ ఎవరికైనా తగ్గని పుళ్ళు కానీ, కురుపులు కానీ, గజ్జి కానీ, స్కిన్ సంబంధించిన సమస్యలు ఏదైనా బాధపడుతూ ఉంటే, ఎన్నో రోజుల నుంచి మొండి వ్యాధులుగా బాధపడుతూ ఉంటే ఈ తిప్ప తీగను చక్కగా నూరి ముద్దగా చేసుకుని దానిలో కొంచెము తేనె కలుపుకొని ఆ ఎక్కడైతే పుళ్ళు ఉన్నాయో ఆ పుళ్ళు మీద రాసి కట్టుకడితే కొన్ని రోజుల్లోనే ఆ గాయాలన్నీ మానిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తిప్ప తీగ రసాన్ని రోజుకి 3 సార్లు 30 ml చొప్పున తీసుకుంటూ ఉంటే మూత్రానికి సంబంధించిన సమస్యలన్నింటి నుంచి బయటపడతారు. అలాగే అతిమూత్ర సమస్య నుంచి కూడా బయటపడతారు. అలాగే సెగ వ్యాధుల నుంచి కూడా బయటపడతారు. యూరినరీకి సంబంధించిన వ్యాధులన్నింటినీ తగ్గిస్తుంది తిప్పతీగ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తిప్పతీగ వల్ల సుమారు 84 రకాల జబ్బులు తగ్గిపోతాయి అని చెప్తున్నారు. మీకు ముందే చెప్పినట్టు అథర్వణ వేదంలో ఈ తిప్పతీగ గురించి చక్కగా వివరించారు. అసలు ఈ తిప్పతీగ ఎందుకు ఈ వ్యాధులన్నిటినీ తగ్గుతుంది అంటే, ఒకవేళ జబ్బు లేకపోయిన వాళ్ళు కూడా ఈ తిప్పతీగను కనుక కొన్ని రోజుల పాటు క్రమేణా తిప్పతీగ రసం తీసుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే ఈ తిప్పతీగ ఇమ్యూనిటీని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీ ఒంట్లో ఇమ్యూనిటీని డెవలప్ చేయాలి అనుకుని ఉంటే తిప్పతీగ రసాన్ని కొన్ని రోజుల పాటు వాడండి. రసం అంటే మొక్కని, ఆకుల్ని చక్కగా నూరి ఒక ముద్దలా చేసుకొని దాన్ని పిండితే రసం వస్తుంది. దీన్ని గుడ్డతో వడపోసుకుంటే చక్కగా 30 ml చొప్పున రోజుకి 3 సార్లు తాగవచ్చు. ఈ తిప్పతీగని సొంటిని కలిపి వాడితే, అంటే తిప్పతీగ రసాన్ని సొంటిని కలిపి వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
ఒకవేళ మనకి చేసుకుంటాం వస్తే తిప్ప సత్తుని తయారు చేసుకుని, అంటే తిప్ప సత్తు అంటే తిప్ప తీగ ఆకులను ముద్దగా నూరుకొని కొంచెం నీళ్ళల్లో కలిపి అలాగా 1 గంట సేపు పైన ఉంచితే అడుగున ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే తిప్ప సత్తు అంటారు. ఈ నీళ్లను పారబోసేసి ఆ తిప్ప సత్తుని గనక కొంచెం పంచదార వేసుకుని తింటే మన ఒంట్లో ఉన్న ఏ జబ్బులైనా తగ్గిపోతాయని చెప్తున్నారు. ఈ తిప్పతీగను HIV వ్యాధులు తగ్గించడంలో కూడా ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఎంతో కాలం నుంచి ఒకవేళ లెపర్సీ అంటే కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ తిప్పతీగ రసాన్ని సేవించిన తర్వాత నెయ్యి కలిపిన పెసర కట్టు తింటే ఎంతటి కుష్ఠవ్యాధి అయినా తగ్గిపోయి శరీరం అందంగా తయారవుద్దని కూడా చెప్తున్నారు. చిన్న గోళికాయ సైజ్ అంత తిప్ప ఆకు ముద్దను నూరి దాంట్లో 5 మిరియాలు కలిపి కొన్ని రోజుల పాటు సేవిస్తూ ఉంటే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయంట. కాబట్టి ఫ్రెండ్స్, మీకు వీలు కుదిరితే ఈ తిప్పతీగ ఆకులను సేకరించి చక్కగా ముద్దగా చేసుకుని వీలు కుదిరితే రోజుకు 2-3 సార్లు 30 ml చొప్పున తాగండి. మన ఒంట్లో ఉన్న జబ్బులన్నీ పోగొట్టుకుందాం. అలాగే తిప్ప సత్తును కూడా వాడండి. ఫ్రెండ్స్, ఈ తిప్ప ఆకుల గురించి, తిప్ప ఆకు కషాయం గురించి ప్రముఖ డాక్టర్ కాదరవల్లి గారు కూడా ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ ఆకుల కోసం మనం ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రోడ్డు పక్కగా వెళ్తే ఏ స్తంభానికి ఆనుకునైనా సరే ఈ ఆకులు దొరుకుతాయి. చక్కగా ఈ ఆకులు తెచ్చుకోండి, ప్రతిరోజు వాడండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది టెల్ మీ ట్రూ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్ మీ ట్రూ.